హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ రాజీ ముంగర. రేపే రాఖీ పౌర్ణమి. ఈ రాఖీ పౌర్ణమి రోజున అన్నా చెల్లెళ్ళ అనుబంధానికి గుర్తు. ఈరోజు సోదరునికి సోదరి రాఖీ కట్టగా, సోదరుడు తన అక్క చెల్లెళ్లకు ప్రేమగా గిఫ్ట్స్ కూడా ఇస్తూ ఉంటారు. అయితే ఈ సంవత్సరము పంచాంగంలో చెప్పినట్లుగా రాఖీ కట్టడానికి రోజంతా మంచిగా లేదు. కొంత సమయం భద్రకాలం ఏర్పడింది కనుక మనం ఇప్పుడు ఏ సమయంలో రాఖీ కట్టాలో, ఏ సమయంలో రాఖీ కట్టకూడదో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రతి సంవత్సరము శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి రోజున రాఖీ పండుగ జరుపుకుంటాం. మరి ఈ సంవత్సరం 2024 శ్రావణ మాసంలో 19వ తేదీన సోమవారం శుక్లపక్షంలో ప్రారంభమవుతుంది. తెల్లవారుజామున 3 గంటల నుండి ప్రారంభమై అదే రోజున 11:55 ముగుస్తుంది. అయితే శుభ సమయంలోనే రాఖీ కట్టాలి కనుక భద్రకాలంలో రాఖీ కట్టకూడదు. సోమవారము 5:53 నుంచి మధ్యాహ్నము 1:32 వరకు ఈ భద్రకాలం ఉంటుంది. కాబట్టి ఈ భద్రకాలంలో ఎవ్వరూ కూడా రాఖీ కట్టకూడదు. ఈ భద్రకాలం ముగిశాక మధ్యాహ్నం 1:35 నుండి రాత్రి 9:08 మధ్య వరకు రాఖీ కట్టవచ్చు. అంతేకాకుండా మధ్యాహ్నం 1:30 నుంచి మధ్యాహ్నం 3:30 లోపు రాఖీ కట్టడం విశేష సమయమని చెప్పబడింది. కనుక మీరందరూ కూడా మధ్యాహ్నం 1:35 నుండి 3:30 లోపు రాఖీ కట్టి విశేష ఫలితాన్ని పొందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.